వైసీపీ అధినేత మాజీ సీఎం వైఖరిలో మార్పు వచ్చింది. వైసీపీ పార్టీకి భజన చేసే బ్లూ మీడియా జగన్ లో ఆ మార్పుని గుర్తించి చాటి చెప్పేందుకు ప్రయత్నం చేస్తుంది. గత 5 ఏళ్లలో జగన్ చేసే తప్పులను కప్పిపుచ్చిన బ్లూ మీడియా ఇప్పుడు అధికారం పోగానే జగన్ చేస్తున్న తప్పులని చూపిస్తుంది. ఇక జగన్ లో ఇప్పుడు సడన్ గా ఏ విషయంలో మార్పు వచ్చిందో కూడా బ్లూ మీడియా స్పష్టంగా చెబుతుంది. పవన్ కళ్యాణ్ ని జగన్ పర్సనల్ గా టార్గెట్ చేయడం వల్లనే కాపు వర్గం వైసీపీకి దూరమైంది. పవన్ ను అనవసరంగా రెచ్చగొట్టి చంద్రబాబుతో పొత్తు పెట్టుకునేలా చేసింది జగనే. 2014లో పొత్తుతో గెలిచిన చంద్రబాబు, పవన్ లు 2019లో విడివిడిగా పోటీ చేసి జగన్ కు అధికారం కట్టబెట్టారు. జగన్ తన సమర్థతతో 2019లో వైసీపీ పార్టీకి అంత మెజార్టీ రాలేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విడిపోయి పోటీ చేయడం వల్లనే జగన్ గెలిచాడు. సరే, గెలిచాకైనా పవన్ కళ్యాణ్ ను దత్తపుత్రుడు, 4 పెళ్లిళ్లు అంటూ వ్యక్తిగతంగా టార్గెట్ చేశాడు. దానితో పవన్ చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని జగన్ ను అధికారంలోకి దించే వరకు నిద్రపోలేదు. కాపు సామాజిక వర్గం కూడా జగన్ కు దూరమయ్యాక తత్వం బోధపడింది. పవన్ ఎవరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడు, తన జోలికి వస్తే వదలడు. ఇప్పుడు జగన్ పవన్ పట్ల తన వైఖరి మార్చుకున్నాడు. పిఠాపురం వెళ్లినప్పుడు సినిమా ఆర్టిస్ట్ అని పవన్ ని చూసి జాలిపడిన జగన్ పవన్ ని ఇంకా ఒక్క మాట కూడా అనలేదు. పవన్ కళ్యాణ్ తో మనకెందుకులని జగన్ సైలెంట్ అయ్యాడు. మరి పవన్ విషయంలో జగన్ మారాడు. జగన్ పట్ల పవన్ వైఖరి ఎలా ఉండబోతుందో చూద్దామంటూ బ్లూ మీడియా కథనాలు రాసుకుంటుంది.